వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లోని పరిస్థితి ప్రభావంతోనో లేదా పెత్తందారుల పోకడలు నచ్చకో లేదా భావోజాల ప్రభావంతోనో కొంతమంది యువతీ యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎండనక వాననక చలనక పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళు చేసిన శ్రమ వల్లే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి అనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు. కొంతకాలం అడవిలో ఉన్న తర్వాత వాళ్ళు వ్యక్తిగత కారణాలతోనో లేదా పార్టీ మీద విభేదాలు వచ్చో జనజీవన స్రవంతిలో వచ్చేవారు పరిచయం చేసే కార్యక్రమాలు. ఈరోజు మన గెస్ట్ లక్ష్మక్క అలియాస్ అరుణక్క. లక్ష్మక్క ఎలియాస్ అరుణక్క మెట్పల్లి దళ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఒక పెద్ద ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటారు. అసలు ఆ ఎన్కౌంటర్ ఏంటి, ఏ విధంగా తప్పించుకున్న విషయాలతో పాటు అక్క ఎందుకు అడవి బాట పట్టారు విషయాన్ని అక్క తెలుసుకుంటాం. అక్క నమస్తే. అక్క నమస్తే. లక్ష్మక్క అలియాస్ అరుణక్క, మీ దగ్గర ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ నుంచి మీరు క్షణాలు తప్పించుకున్నారు. ఆ ఎన్కౌంటర్లో 4 చనిపోయారు, కానీ మీరు ఒక్కరే ప్రాణంలో భయపడ్డారు. అటువంటి ఎన్కౌంటర్ చాలా జరిగాయి. అన్నింటిలో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుంచి మీరు తప్పించుకుంటూ వచ్చారు. అసలు ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగింది విషయం చెప్పే ముందు లక్ష్మక్క ఎందుకు అడవిలోకి వెళ్ళారు, అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? నాకు 86లో మేము బీడీలు చేస్తుండేటోళ్ళము. బీడీలు చేసేటోళ్ళం మేము. బీడీ కార్మికులు బీడీలు చేసేటప్పుడు కులం మెయిన్ కులం. మాకు చాయ్ ఇవ్వాలంటే గ్లాస్ వేరే పెట్టుకోవాలి, 2 గ్లాసులు గ్లాస్ వేరే ఉంచుకోవాలి. అందులో కంపెనీలోనే వాళ్ళు తెచ్చి చాయ్ పోతుంది. ఏ ఊరమ్మా అది? మాది చిన్నమెట్టిపల్లి. చిన్నమెట్టిపల్లి గ్లాసులు వేరు పెట్టుకోవాలి. ఆ గ్లాసు కడుక్కుంటే చాయ్ పోయాలి. అట్లా మాకు కులం అంటే ఇక అంటకుంటా పక్కకు ఉంచేటోళ్ళు అన్నట్టు 86లోది. ఇక అప్పుడు మాకు బాగా బాధ అనిపించేది. ఇక ఆ గ్లాస్ కడుక్కోలేక మేము చాయ్ తాగపోయింటిమి. ఆ కంపెనీలకు చాయ్ తీసుకొని వస్తారు కదా, ఆ కంపెనీలో లేవాలా, గ్లాస్ కడుక్కోవాలా, బయట పోవాలి, రావాలా, మళ్ళీ చాయ్ పోపించుకోవాలి, తాగాలి, మళ్ళీ గ్లాస్ కడుక్కోవాలి. ఇవన్నిటికంటే ఈ చాయ్ తాగందే నయం కదా అని చెప్పని మేము చాయ్ తాగపోయింటిమి. ఎప్పుడన్నా ఇక అట్లా తాగాలనిపిస్తే అవి కడుక్కొనే తాగాలి. అప్పటికి మా ఊర్లో చాలామంది ఉండేటోళ్ళు. ఇప్పుడు సీఓ పద్ధతులు ఆర్గనైజర్ అయితే మా ఊర్లో నుంచి వాళ్ళు ఉండరు అన్నట్టు. ఆయననే ఏరియాకు కమాండర్ సీఓ ఆయననే ఉండి, అశోక్ అని. అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి పోతుంటివి. వాళ్ళు మా కంపెనీలకు వస్తారు, పాటలు పాడుదురు, చెప్పుదురు. పాటలు పాడితే నాకు ఈ కులం మీద అనిపిస్తుండే, దేవుడి మీద అనిపిస్తుండే. దేవుడు అనేటోడు అందరినీ పుట్టించిండని ఒకటి, అందరినీ పుట్టించినోడు దేవుడే అంటారు. మరి ఇదేంది, మేము ఇంత పాపం చేసుకొని ఎట్లా పుట్టినాం, మరి మా కులంను ఎందుకు ఇట్లా చేస్తుండ్రు, అసలు దేవుడు అయినటోడు కనబడితే నేను అడుగుతానేది అనిపిస్తుండే. నాకు అంత అనిపిస్తుండే అన్నట్టుగా, అంత కోపం అనిపిస్తుంది. దేవుళ్ళకు పూజల కాడికి రానియకపోదురు, పోషమ్మ గుళ్ళకు పోనీయకపోదురు, హనుమాన్ గుళ్ళకి. మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కూడా హనుమాన్ గుడి కాడికి పొనియకపోదురు. అప్పుడు అట్లా ఉండే అన్నట్టు. అట్లా ఉంటే వాళ్ళకల్లా మేము చిన్నగా మా ఊర్లోకి వచ్చి పాటలు పాడు, మేము వాళ్ళ దగ్గరికి పోవుడు వచ్చుడు. ఇక మెయిన్గా దానితో నేను పార్టీకి దగ్గరికి పోవుడు చేసుడు. ఇదేంటంటే బంచను అంటూ గులాముని దొర అంటూ ఎన్నేళ్ళు బతికెవరో మాలన్న, ఎదురు తిరిగ ఎందుకురో మాదిగన్న అన్న పాట నాకు బాగా అట్రాక్షన్ అయింది. నాకు ఆ పాట యాదికి లేదు. చెప్పది. బాంచను అంటూ గులాముని దొర అంటూ ఎన్నేళ్ళు బతికెవరో మాలన్న, ఎదురు తిరగవేమిరో మాదిగన్న. ఈ పాట నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిన తర్వాత అప్పుడు నేను మంచిగా పాటలు మంచిగానే ఉండేదాన్ని, కానీ అది లేదు ఇప్పుడు. కానీ అట్లా నచ్చింది. అట్లా నచ్చిన తర్వాత ఇక వాళ్ళతోటి బీడీ కంపెనీలలో క్యాంపెయిన్ అంటే పాటలు పాడు. మేము ఆకు తంబాకు కంపెనీ సేట్లు సరిగ్గా ఇవ్వకపోవడం, ఇట్లా 1000కి 600 గ్రాములు ఆకు ఉంటే 650 గ్రాములు ఇవ్వాలని ఈ కంపెనీలలో తిరుక్కుంటా ఒక బ్యాచ్గా మమ్మల్ని ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు అన్ని కంపెనీలలో తిరుక్కుంటా సేట్లకు చెప్పుకుంటూ వచ్చేటోళ్ళం మేము. ఆ రోజులలో పొద్దున్న దాకానే కంపెనీలకు పోయేటోళ్ళం. ఇక వాళ్ళతోటి అట్టే ఇక తిరిగిన నేను. తిరిగి పూర్తిగా అందులోకి పోయినగా కాశోకంతో
అందులోకి పోయినాక తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పలేదా? ఇంట్లో చెప్పలేదా? ఇక కలిసి మాకు నిర్బంధం పెరిగింది. ఇక నిర్బంధం పెరిగి మా ఇంటి మీద దాడులు చేసుడు, అప్పుడు కొందరు మా ఊర్లో ఇండ్లు ఇచ్చేసుడు, పప్పులు ఉప్పు కలుపుడు, ఉప్పుల పప్పు కలుపుడు, అన్ని సామాన్లు అన్నీ ఎత్తేసుడు. పోలీసుల నిర్బంధం చాలా పెరిగిన వల్ల నేను అటే ఉన్నా. ఇక ఇంటికి వస్తే ఇక లాభం లేదనుకొని అప్పుడు ఏబీపు మా ఊర్లో ఒక తుపాకులు ఇచ్చి ఒక టీంని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఊర్లోనే ఉంచింది. ఎవరు? ఏబీపీ వాళ్ళను. అప్పుడు ఆ రోజులలో ఒక ఊర్లో తుపాకులు ఇచ్చిండ్రు, ఊర్లోనే ఉంచిండ్రు వాళ్ళను. ఎట్లప్పుడు ఏబీపీ వాళ్ళు కూడా కొట్టుడు పట్టుకొని మామూలను అసంటి జరిగినప్పుడు మేము ఇక బయటనే ఉన్నా. ఇక ఇంటికి రాలేము. ఇక ఇంటికి రాయిపోయేటకల్లా మేము అట్లనే ఊర్లలో క్యాంపెయిన్లు చేసుడు సేపుడు మాకు లీడర్గా ఉంటారు. అప్పుడే వాళ్ళు ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు కొంతమందిని పంపిండ్రు. ఇక్కడ నుంచి మమ్మల్ని ముగ్గురిని టీమ్గా పెట్టారు. ఇక్కడ ఈ జగిత్యాల ఇదంతగా జగిత్యాల మెట్టిపల్లెదంతా పెట్టారు. అప్పుడు ఆ రోజులలో తుపాకులు బాంబులు ఇస్తారు, ఒకటి కత్తి ఇస్తారు. అప్పుడు హెజ్బిల్ అనేటి తెల్లటి బాంబులు ఉండే, 2 బాంబులు ఇస్తారు. ఒక కాలి సీఓ దగ్గరనే చిన్న అది తపంచే ఉంటుండే, ఒక సీఓకే ఉంటుండే. అది మిగతా సభ్యులకు 2 హెజ్బిల్ అవి ఇస్తారు అన్నట్టు ఆ రోజులలో. అప్పుడు అడవిలో తిరిగివారమ్మా, బయట తిరిగివారా మీరు? అడవిలో తిరిగేటం అంటే అడవిలో అంటే ఇట్లా కాదు, చీర లుంగి ఒక బ్యాగు అంతే. మరి భోజనం? అది భోజనము ఆ ఊర్లోకి వెళ్ళి బయటకు తీసుకొస్తారు కదమ్మా. అప్పుడులో నిర్బంధం ఎక్కువ, మీరు ఎలా తలదాచుకుంటూ తిరిగేవారు? అప్పుడు ఇక షెల్టర్ కొద్ది రోజులేమో బయటనే తిరిగినాము, తర్వాతనేమో ఇక షెల్టర్ ఒక ఇంట్లో పోయి పొద్దున్న దాకా వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దుకి బయటకు వచ్చి ఊరలను పిలిపించుకొని మాట్లాడి అక్కడ సంఘాలను కూలోళ్ళను అందరిని పిలిపించి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ మేము ఇంకో ఊరికి వెళ్ళిపోతుంటాం. పొద్దున్న దాకా షెల్టర్ అనే ఉంది ఇంటి. మీరు వెళ్ళేసరికి 2 గ్లాసుల పద్ధతి ఉంది, దాన్ని అరికట్టడానికి మీరు ఏమైనా చేశారా? అప్పుడు మెయిన్ గా భూములు 2 గ్లాసులు అంటే టీ గ్లాస్ చెప్పారు కదా, చేసినాం. ఏం చేశారు? వాటిని ఇంకేంది ఇక గ్లాసులు వలగొట్టుడు, మనము గ్లాసులు వలగొట్టుడు, ఒట్టలను ఎత్తివేయమనుడు, ఇట్లయితే సరిగా ఉండదని చెప్పని ఇక ఊరు లోపల అందరినీ సంఘాలు పెట్టినాం కదా, సంఘాలు పెట్టి యూత్ సంఘం పెడితే, బాలల సంఘం పెడితే ఇక వాళ్ళంతా తిరుగుడు, చాయలు తాగుడు, అవి ఎత్తేసుడు. పోచమ్మ టెంపుల్లోకి వెళ్ళారా? పోచమ్మ టెంపుల్ కు ఇక ఇప్పుడు పోవుడు ఇక అప్పుడే ఇక అన్ని ఇక మొత్తం లోపలికి ఇక సొచ్చుకపోడు. కులం అంటే ఊకుండం, మతం అంటే ఊకుండం అనేది ఇక అందరినీ మళ్ళీ కులాలలో అందరినీ కలిపి సంఘం పెడితే ఇక అందరినీ కలిపి తినిపించుడు, బయటకు వాళ్ళకపోవడు, ఇట్లా ఉండే అన్నట్టు. అది మారింది. ఊర్లోకి మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అప్పుడు? ఎందుకంటే భూస్వామ్య వ్యవస్థ ఎక్కువ ఉండేది అప్పుడు భూములను జెండాలు వాతిపించేది. భూములను జెండాలు వాతిపించి ఆ భూములు ఎంత ఉన్నదనేది ఒడ్డోళ్ళని కానీ మాలలను కానీ ఊర్లే లేని వాళ్ళని కానీ అందరినీ తీసి వాళ్ళకు మనిషికి ఎంత భూమి పెట్టిపిస్తే ఆ భూమిని ఎందుకు పెట్టిపించిండ్రు, ఎందుకు దున్నిపించిండ్రు, అందరిని కమాండ్గా దున్నిపించేటోళ్ళం అన్నట్టు. మొత్తం ఊరందరు కలిసి దున్నుకోవాలి. దాన్ని దున్నుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకునేది. లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళకి మీకు ఎదురుపడిన తర్వాత ఎదురు కాల్పులు జరిగాయి ఎప్పుడైనా? తర్వాత జరిగినాయి, అప్పుడు జరగలేదు. అప్పుడు ఏమైందంటే ఇక నేను మా సీఓకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కు చూయించుకుంటానని పోయిన తర్వాత ఆయన వాళ్ళని అరెస్ట్ చేసారు. నేను ఒక కాడైనా, ఆయన ఒక కాడ అయినరు, వాళ్ళు ఒక కాడ అయినారు. నేను అరెస్ట్ కాలే, నేను ఒక ఇంట్లో ఉన్నా, వాళ్ళు బయటకు వెళ్ళిండ్రు. బయటకు వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయ్యిండ్రు. అప్పుడు ఏరియా మొత్తం ఇక మిలిటెంట్లను అంటే ఇక ఏమీ లేకుండా చేసిండ్రు, ఇక పార్టీ లేకుండా చేసిండ్రు. ఇక అప్పుడు బొగ్గ నిర్బంధం, తల దిక్కు వెళ్ళిపోయినరు. కొందరు దండకారణ్యం వెళ్ళిపోయినరు. ఇక నేనే ఉన్నా ఇక అక్కడ, నేనే ఉన్నా, ఇక ఎవ్వలేరు. ఇక అప్పుడు జైలు నేను అక్కడనే ఉండిపోయాను. ఇక ఏ ఊర్లో? అక్కడ కిష్టంపేట అని అల్లిపూర్ దగ్గర జైచల్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉండిపోయినా నేను. అయితే ఆయన అరెస్ట్ అయినాక కొన్ని రోజులకు మళ్ళీ జైలు నుంచి కొంతమంది వచ్చారు.
బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు, మళ్ళీ పార్టీ మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ మొదలుపెట్టినాక మళ్ళీ పలంకాడ అట్లా ఒక అక్క నుంచి వచ్చినామని వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు. ఇక్కడ మెయిన్గా మాసాపురం ఆయన వచ్చిండు, ఆయన వచ్చి తీసుకొచ్చిన తర్వాత నాకు సంవత్సరాలు లేవు అప్పుడు, 16 ఏండ్లే ఉన్నాయి అప్పుడు, నాకు 16 ఏండ్లు ఉన్నాయి. మరి 16 ఏండ్లకు నేను అప్పుడే ఇక దళాలు దండకారణ్యంలో దళముగా ఏర్పాటు చేసి అప్పుడు స్టార్టింగ్ ఇక 18 సంవత్సరాలు పడింది. తీసుకోరాదు పార్టీ, తీసుకోదు కూడా. ఇక నీకు నిర్బంధం పెరిగింది కనుక నువ్వు ఉన్నావు, కానీ ఇది ఉండరాదు, నువ్వు ఇంకా 2 సంవత్సరాలు ఎక్కడన్నా ఉండాలి దళంకు రావాలంటే, లేకపోతే నువ్వు ఇంటికన్నా పోవాలా అని చెప్పి పెట్టిండు ఆయన. పెట్టిన వాళ్ళు మరి ఎట్లా, మరి ఇంటికి పోవడంటే మరి ఎట్లా అని చెప్పానంటే, ఇంటికే పంపిస్తాం, 18 సంవత్సరాలకు తీసుకుంటాం, 18 సంవత్సరాలు తీసుకుంది, అది కుదరని పని అని చెప్పిండ్రు. ఇక చెప్పిన వల్ల సరేనన్ను మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు, మా వాళ్ళతో మాట్లాడి ఇక మా ఊర్లోనే ఉంచిండ్రు. మా ఊర్లోనే ఉంచినాక ఇక కొన్ని ఇక మళ్ళీ సైన్ ప్రభాకర్ ఎన్నుకుంటారు, ఆయన ఎన్నుకుంటారు అయిపోయిండు. అందరు చనిపోయిండ్రు, పార్టీ లేకుండా వీకింది, ఇక మొత్తం వేయింది. ఇక ఇక్కడ మన ప్రాంతంలో ఈ కొన్ని సంవత్సరాల తరబడి మళ్ళా పార్టీ లేదు. ఇక మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చింది, మళ్ళీ కోర్టుల నుండి పుర్రే లక్ష్మణ్ అని, మళ్ళీ పుర్రే లక్ష్మణ్ అని మళ్ళీ సీఓగా మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్టీకి కలిసిన. ఇక పార్టీకి కలిసిన కానీ పార్టీలకు పోలేను, కలిసిన పార్టీకి కలుసుడు ఊర్లో పూట అన్నము సరఫరణ చేసుడు, ఊర్లో వాళ్ళని బయటకు తీసుకపోవడు, వాళ్ళు పోస్టర్లు వేసుడు, అట్లా కొద్ది రోజులు చేసే స్థలకాలు పోలీసు వాళ్ళకి తెలిసింది. అంతకంటే ముందు అరెస్ట్ అయినా, ఇంటికి వచ్చిన మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ పోయినా అదే పని కన్నది. ఇక దళంకు కలవడం, అరెస్ట్ కావడం, జైలుకు పోవడం, మళ్ళీ రావడం. ఏ జైలుకి వెళ్ళారు? చెంచల్గూడ జైలుకు. జైలు నుంచి రావాలి, మళ్ళీ దళంకి కలాలి, మళ్ళీ దళంకు కలాలి. అలా ఎన్నిసార్లు? అట్లా ఎన్నిసార్లు పోయినో తెలియదు అసలు. నేను మళ్ళా పార్టీకి పోయేదాకా అదే పని కన్నది. ఇక మళ్ళా లక్ష్మణులు ఇక్కడ కొండపూర్లో ఎన్నుకుంటారు అయినరు. అప్పుడు చింతకింది భూమయ్య అనేటైనా పార్టీకి మంచిగా ఉండే, చింతకింది భూమయ్య నర్సయ్య అనేటైనా పార్టీకి మంచిగా ఉండే. ఆయన ఏం చేసిండంటే ఇదే రోజు మంగళవారం రోజే నాకు గుర్తుకున్నది, ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాము, కోడి కూర తీసుకొస్తా అని చెప్పని అక్కడ మక్క తోటలోంచి దళంను కలిసి ఆయనతో పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు. అప్పుడు మొత్తం ఆయన చనిపోయిండు, ఇంకొకనే చనిపోయిండు. ఎక్కడ? కొండపూర్లో. అప్పుడు అది పోయినాక మళ్ళీ కొంతకాలం మళ్ళీ గ్యాప్ అయిపోయింది, మళ్ళీ గ్యాప్ అయిపోయింది. మళ్ళీ తర్వాత హల్లి శంకర్ అని మళ్ళీ దళం గప్పుడు మనకు సాయుధ దళం ఇక్కడ సాయుధ దళం అనేది గప్పుడు మళ్ళీ 7గురితోటి మళ్ళీ దళం ఏర్పడి మళ్ళీ కొంతకాలంకు మళ్ళీ వచ్చింది. అప్పుడు మీరు పూర్తి స్థాయిలో పనిచేశారా? నేను ఇంటికాడ ఉన్నప్పుడే నేను పార్టీ సభ్యురాలను. నేను ఇంకా చిన్నప్పటి నుంచి పార్టీ దాంట్లోనే ఉన్నా కనుక నేను పార్టీ నాకు సభ్యత్వం ఏ కాలం నాడో ఇచ్చింది. అది నేను పార్టీ సభ్యత్వంలో పనిచేసేదాన్ని. దళం వచ్చినా మనకు మొత్తం ఆండవార్లోనే ఉండేది, ఇక అట్లా ఉండేది అన్నట్టు. ఇక తర్వాత అల్లి శంకర్ మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పుడు సాయుధ దళాలు ఏర్పడినాయి, మళ్ళీ పనిచేసినాం. ఇక మళ్ళీ పనిచేసిన వాళ్ళు ఇక ఊకే పోలీసు వాళ్ళు కొట్టుడు సీటుడు అని అంటే వాళ్ళకల్లా మా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక నువ్వు ఇక్కడ ఉండద్దు, మా పిల్లలు తీసుకుపోయి నువ్వు కోట్లలో ఉండి నువ్వు కోట్లలో చదివించుకుంటా, కోట్లలో ఉండి ఈ నిత్యం పోలీసు వాళ్ళే ఈ వద్దని చెప్పని నన్ను బంద్ చేయించిండ్రు. ఇక మా వాళ్ళు బంద్ చేయించి అక్కడే ఉంది, ఇక కోట్లల్లో ఉంది. ఇక కోట్లల్లో ఉన్నాక మళ్ళీ కోట్లకి వెళ్ళాం, మళ్ళీ దళం కాడికి పోయినా, మళ్ళీ ఏరియా మహిళా విముక్తి సంఘంలో పెట్టిండ్రు నన్ను. ఇక్కడ ఏరియా మహిళా విముక్తి సంఘంలో లీడర్గా పెట్టిండ్రు మళ్ళీ నన్ను. పార్టీ మళ్ళీ ఏరియా అంతా తిరగాలి, సివిల్గానే కానీ ఏరియా అంతా తిరగాల, మళ్ళీ ప్రతి లేడీస్ని కలవాలా, సంఘాలల్లో మాట్లాడాలా, సంఘాలు పెట్టాలా, మళ్ళీ తిరగాలి. నేను కొట్ల కాడ ఉందాక మళ్ళీ ఇవన్నీ చేసుకొచ్చిన. ఏ ఏరియా తిరిగాము అప్పుడా? ఆత్మకూరు, ఆత్మకూరు, చింతకుంట, కోనపూరు. ఇవన్నీ నడుచుకునేనా? ఆత్మకూరు చింతకుంట ఎన్ని రోజులు పెట్టేది? ఏం బాగాసేపు ఏం పట్టేది, దగ్గరనే ఉంటాయి. చింతకుంట. తుపాకీ నేర్పారు అప్పుడు?
లేదు లేదు, ఊర్లోనే ఉండి ఏరియా మహిళా విముక్తి సంఘంలో పనిచేసిన.